దువ్వాడి జగన్నాథం ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసాం. సో మార్నింగ్ 3 o'clock నుంచి ఫస్ట్ ఓవర్సీస్ నుంచి కాల్స్ రావడం మొదలుపెట్టాయి. అంటే విచిత్రంగా ఓవర్సీస్న చూసిన చాలామంది సినిమా క్రౌడ్ కాకుండా జనరల్గా ఉండే నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి దువ్వాడి జగన్నాథం గురించి, బన్నీ క్యారెక్టర్ గురించి, ఎస్పెషల్లీ క్లైమాక్స్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఇక్కడ క్రాస్ రోడ్కి వెళ్ళి సినిమా చూడడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మళ్ళీ క్రాస్ రోడ్కి వెళ్ళి దాని తర్వాత కంటిన్యూగా వీఆర్ గెటింగ్ కాల్స్ ఎవ్రీవేర్. దువ్వాడి జగన్నాథం ఇస్ ఎ యునానిమస్లీ సూపర్ హిట్ ఫిలిం అని అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ అందరూ క్లైమాక్స్ లాస్ట్ 40 minutes గురించి అద్భుతంగా చెప్తుంటే చాలా బాగుంది. అండ్ కొన్ని ఎప్పుడు బన్నీ సినిమాలు ప్రీవియస్ చూసుకుంటే సరైనోడు కానీ, రేసు గుర్రం కానీ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్సో అవి అన్నిటినీ లాస్ట్ ఫిలిం బన్నీది సరైనోడిని ఎవ్రీవేర్ ఈ సినిమా క్రాస్ చేయబోతుంది కమర్షియల్గా. సో బన్నీ కెరియర్లో కమర్షియల్గా ఈ సినిమా హయ్యెస్ట్ రేంజ్లో ఉండబోతుంది. ఫస్ట్ డే రెవెన్యూ అయితే లాస్ట్ సరైనోడికి ఆల్మోస్ట్ డబుల్, ఫస్ట్ డే సరైనోడు ఎంత కలెక్ట్ చేసిందో దానికి డబుల్ రెవెన్యూ ఈరోజు ఉండబోతుంది. సో ఇలా అన్ని సైడ్ల నుంచి దువ్వాడి జగన్నాథం సూపర్ హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి. అలాగే మై డైరెక్టర్ హరీష్ అండ్ ఎస్పెషలీ ఈ సినిమాలో సుబ్బరాజుకి చాలా మంచి పేరు వచ్చింది, మళ్ళీ బాహుబలి తర్వాత ఈ సినిమాలో. సో తనది లాస్ట్ 15 నిమిషాల్లో ఉండే క్లైమాక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ప్రెస్ మీట్లో సుబ్బరాజు కూడా ఉన్నందుకు హ్యాపీగా ఉంది. సో ఆడియన్స్, మీరు దువ్వాడి జగన్నాథం చూసిన ప్రేక్షకుల్ని ఈ సినిమా గురించి అడిగి మీరు సినిమాకి వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా నాకు ఈ లాస్ట్ 2 monthsలో ఒక అద్భుతమైన అప్లాజ్ బాహుబలి అండ్ దువ్వాడి జగన్నాథం రెండు ఈక్వల్గానే వచ్చినాయి. అండ్ రెండు క్యారెక్టరైజేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒకటే స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లో ఉంటాయి. సో ఐ హోప్ అండ్ ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. అండ్ అదేవిధంగా సినిమా ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. అండ్ ఈ క్యారెక్టర్ ఎస్పెషల్లీ నాకు హరీష్ డిజైన్ చేసిన విధానం చాలా అద్భుతంగా నచ్చింది. అండ్ ఐ థ్యాంక్ హరీష్, a million thanks to హరీష్ ఫర్ దిస్ క్యారెక్టర్. అండ్ ఒకవేళ మీరు ఎవరు ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ డూ వాచ్ ది ఫిలిం. ఇట్స్ అన్ ఆసమ్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం మాత్రం కాదు, మీకు అందరికీ థ్యాంక్స్. డీజే దువ్వాడి జగన్నాథం ఇవాళ రిలీజ్ అయింది. ఇందాక రాజుగారు చెప్పినట్టు మార్నింగ్ 3 o'clock నుంచి ఇప్పటివరకు ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బన్నీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సరైనోడు. సో సరైనోడు రెవెన్యూస్ని ఇది 3 times, ఆల్మోస్ట్ 3 times రీచ్ అవబోతుందని చెప్పి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ క్రెడిట్ గోస్ టు అల్లు అర్జున్ గారు. చాలామంది నాకు ట్విట్టర్లో, ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు. 2 క్యారెక్టర్స్లో ఆ వేరియేషన్, 2 క్యారెక్టర్స్లో ఆ ఎనర్జీ, బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడో డీజే క్యారెక్టర్ కూడా అంత బాగా చేశాడు. అలాగే నేను ఇంతకుముందే రిలీజ్ బిఫోర్ చెప్పినట్టు ఒక రెగ్యులర్ క్లైమాక్స్ కాకుండా దీంట్లో ఒక కొత్త క్లైమాక్స్, కథ ఏది డిమాండ్ చేస్తుందో అలాంటి క్లైమాక్స్ ఈ సినిమాలో చేసామని చెప్పాము. సో ఆ సీక్రెట్ అనేది రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను రివీల్ చేయలేదు. ఆ సీక్రెట్ ఏదో కాదు, మా సుబ్బరాజు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంది. నిజంగా కొన్ని షాట్లు తీసినప్పుడు నేనే షాక్ అయ్యాను. సుబ్బరాజుతో నేను చేసి చాలా అయిపోయింది. థ్యాంక్ యూ సుబ్బరాజు, థ్యాంక్స్ అ లాట్. ఎంత అప్లాజ్ వస్తుందంటే, ఇంతకుముందు ఫ్యాన్స్ మెసేజ్లు ఎలా ఉంటున్నాయంటే, గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి వచ్చినప్పుడు థియేటర్ ఎలా అయితే ఊగిపోతుందో, లాస్ట్ 20 minutes సుబ్బరాజు, రావు రమేష్ గారు అండ్ అల్లు అర్జున్ గారి మధ్య వచ్చిన క్లైమాక్స్కి థియేటర్లో ఊగిపోతుంది. నేను అనుకున్నాను ఫ్యాన్స్ కొంచెం ఎగ్జాక్ట్గా చెప్తున్నారేమో, మరి అంత ఉంటుందా అంత్యాక్షరి అనేది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఇది వచ్చేసి చిన్న టెన్షన్ కూడా ఉంటుంది, ఎంతైనా విలన్స్ ఉన్న పోర్షన్ కదా అని అది చూడడానికి థియేటర్కి వెళ్ళాను. నిజంగా థియేటర్లో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక పెద్ద కమర్షియల్ హీరోతో చేస్తూ యాక్షన్ లేకుండా ఒక క్లైమాక్స్ డిజైన్ చేసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. బట్ మేము అందరం బలంగా నమ్మేము క్లైమాక్స్. మేము నమ్మిన దానికంటే విపరీతమైన అప్లాజ్ వచ్చింది. సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. డైలాగ్స్కి నా సినిమాలో ఎప్పుడు వచ్చినట్టే ఈ సినిమాకి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది. అంటే నేను కొన్ని డైలాగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సీన్ ఫినిష్ అవ్వాలనో లేకపోతే ఆ సీన్కి వచ్చిన ఎండింగ్ ఇవ్వాలని కొన్ని డైలాగ్ రాశాను. ఆ డైలాగ్స్ కూడా నాకు ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.
ప్రతి డైలాగ్కి అంటే హీరో డైలాగ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ వినకుండా క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో. ఆ డైలాగ్స్కి వచ్చిన రెస్పాన్స్కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అలాగే సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్, పోసాని గారి క్యారెక్టర్ అండ్ పూజ ఓన్లీ ఒక హీరోయిన్ అంటే ఓన్లీ ఏదో గ్లామరస్గా సాంగ్స్ వరకు కాకుండా పోసాని గారి కూతురుగా వాళ్ళ మధ్యన వచ్చిన సన్నివేశాలు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి దీని రేంజ్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి చెప్పలేము సార్, బట్ మీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు. అండ్ నో డౌట్ ఫస్ట్ హాఫ్లో అన్ని క్యారెక్టర్స్ కామెడీగా ఇంట్రడ్యూస్ చేస్తూ కథకి ఎవరైనా స్టోరీ నాటింగ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సంతృప్తిగా అంటే నా కెరీర్స్ బెస్ట్ సెకండ్ హాఫ్ ఇది అండ్ బెస్ట్ క్లైమాక్స్ అని అందరూ అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిల్రాజు గారు, నేను, హీరో అల్లు అర్జున్ గారు ఏదైతే బలంగా నమ్మామో మా నమ్మకాన్ని మేము ఊహించిన దానికంటే పెద్ద విజయంతో ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే ట్రెండ్స్ అన్బిలీవబుల్గా ఉన్నాయి రెవెన్యూస్ అన్ని చోట్ల నుంచి. సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ అల్లు అర్జున్ కెరీర్. సో రేంజ్లు రెవెన్యూలు ఒక వీక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటితో మీ ముందుకు వచ్చి ఫ్యాన్స్ అందరికీ మరింత ఆనందం, మరింత విజయం, మరిన్ని గుడ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఆల్రెడీ పొద్దునుంచి నాకు ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎంత పాజిటివ్ వచ్చిందో అలాగే కొన్ని వెబ్సైట్లలో రివ్యూస్, రేటింగ్స్ కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల రివ్యూస్, రేటింగ్స్ డెఫినెట్గా తక్కువగా ఉన్నాయి. బట్ నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు కాదు. ఇటీవల అదే వెబ్సైట్లో ఎవరైతే మా సినిమాకి రేటింగ్లు ఇచ్చారో అదే వెబ్సైట్లో కొంచెం హిస్టరీకి వెళ్ళి ఆ రేటింగ్స్, రివ్యూస్ చూస్తే ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ అన్ని సినిమాలకి అవే రేటింగ్స్ ఉన్నాయి. సో రేటింగ్స్ అంటే తప్పు కదండి. ఒక వెబ్సైట్లో వాళ్ళు చూసిన ఒక 2-3 వ్యక్తులు లేకపోతే ఆ రివ్యూ రాసేతనుకో సినిమా తను నచ్చిందాన్ని బట్టి చెప్తాడు, అది పెద్ద తప్పు కాదు. ఆ రేటింగ్నే ప్రపంచం అంతా రిప్రజెంట్ చేస్తున్నట్టు ఆపాదించడం ఒకటే తప్పని అంటాను. సో మన ప్రజాస్వామ్య దేశం, ఎవరికి ఏది నచ్చితే అది నచ్చిందని రాయొచ్చు, నచ్చకపోతే నచ్చదని రాయొచ్చు. నాకు చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి, నాకు చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి. నాకు చాలా సినిమాలకి పాజిటివ్ వచ్చినాయి. సో అవుట్ ఆఫ్ 4కి 3.75 వేసిన రోజులు ఉన్నాయి, అవుట్ ఆఫ్ 4కి 2.5 వేసిన రోజులు ఉన్నాయి. సో రివ్యూలు రాసేవాళ్ళని నేను తప్పు పట్టలేదు. బట్ మా బ్యానర్లో వచ్చిన సినిమాలు, రాజుగారు వచ్చిన బ్యానర్లో సినిమాలు తీసుకుంటే ఈ మధ్య రివ్యూలకి, రెవెన్యూలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శతమానం భవతికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. 10 కోట్లలో తీసిన సినిమా ఆల్మోస్ట్ 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రివ్యూ చూసిన వాళ్ళకి ఆ సినిమా నచ్చలేదు, బట్ నేషనల్ అవార్డు ఇచ్చిన జ్యూరీకి ఆ సినిమా నచ్చింది. సో ఇక్కడ వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అని కాదు, ఎప్పటికైనా ఎవరి ఒపీనియన్ వాళ్ళకి, అందరి ఒపీనియన్కి ఈక్వల్ వాల్యూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా చూస్తుంటే రేటింగ్స్కి, రివ్యూస్కి, మన రెవెన్యూస్కి పెద్దగా పొంతన ఉండట్లేదు. సో ఈ సినిమా డెఫినెట్గా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా విత్ బిగ్గెస్ట్ రెవెన్యూస్ రాబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, మొత్తం మంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఓవర్సీస్ నుంచి వీడియోస్ వస్తున్నాయి. ఓవర్సీస్లో ఈ సినిమాని ఎంతమంది ఎలా ఇష్టపడ్డారని చెప్పి వాళ్ళందరూ వీడియోస్ పంపిస్తున్నారు మాకు. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో మీడియాకి ఇస్తున్నాము. సోషల్ నెట్వర్క్ వచ్చేసరికి ఏంటంటే చిన్న ఫ్రీడమ్ ఉంటుంది, ఎవరు ఏదైనా చెప్పవచ్చు. కాబట్టి ఈ మధ్య విపరీతంగా సోషల్ నెట్వర్క్ యొక్క వాడకం ఎక్కువైపోయింది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండి, దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ డీజే దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్, నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా అవతరించబోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ టుడే ఇట్స్ ప్రూవ్డ్ అండ్ విత్ ఫుల్ కలెక్షన్స్ అండ్ ఫుల్ రెవెన్యూస్ విల్ బి కమింగ్ విత్ యూ. థ్యాంక్ యూ.